అయితే ఈటల రాజేందర్ ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతుండట. వాస్తవానికి ఈటల రాజేందర్ అందరు లీడర్ల లెక్క పార్టీలు జంపులు చేసేటటువంటి వ్యక్తి కాదు, కమిట్మెంట్ లీడర్ ఆయన. అందరి లెక్క ఇప్పుడు ఈ జంపింగ్ జపాంగ్ బ్యాచ్ ఉన్నారు కదా, సిగ్గు లేనటువంటి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దాదాపు 9 మంది గూడెంమైపాల్ రెడ్డిని మినహాయిస్తే ఈ 9 మంది ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్ బ్యాచ్. సిగ్గు శరం లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీలో పదవి ఎంజాయ్ చేస్తారు. ఆ బ్యాచ్ కాదు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ చాలా కమిట్మెంట్ మనిషి. ఆయన ఒక పార్టీలో స్టిక్ ఆన్ అయితే ఆ పార్టీ కోసం ఎక్కడ దాకన్నా పోతాడు. సో భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాడు. కానీ ఎందుకో ఈటలకు భారతీయ జనతా పార్టీ సెట్ అయితలేదు అనేది వినబడుతున్న చర్చ. ఈటల రాజేందర్ వాళ్ళ అనుచరులు కూడా మనకి పార్టీ వద్దు అంటున్నట. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఈటలను పిలుస్తలేరు, ఇంకేదైనా కీలకమైన మీటింగ్స్ ఉంటే ఈటలను పిలుస్తలేరు, ఢిల్లీకి పోయి మోదీని కలిసేటటువంటి పని ఉన్నా కూడా ఈటలను పిలుస్తలేరట. కాబట్టి ఈటల రాజేందర్ కూడా అంత అర్థమైపోయింది, ఈ బీజేపీ మనకు కరెక్ట్ కాదు, బీజేపీ నుండి వెళ్ళిపోదామనేటటువంటి ఆలోచనలో ఈటల ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఈటల వాళ్ళ వర్గం కూడా ఈటల రాజేందర్ని వద్దన్నా అని చెప్తా ఉన్నారు అనేది కూడా వినబడుతున్న వ్యవహారం. మరి ఈటల రాజేందర్ ఒకవేళ బీజేపీ పార్టీ కాకపోతే ఏ పార్టీలో పోతాడు, ఏ పార్టీలోకి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే మ్యాక్సిమం బీఆర్ఎస్కి అయితే పోడు. ఎందుకంటే ఒక్కసారి చీయని బయటకు వచ్చినటువంటి పార్టీలోకి మళ్ళీ ఈటల రాజేందర్ వెనకకి తిరిగి చూడడు. సో ఆయన చాలా కమిట్మెంట్ మనిషి, మేము దగ్గర ఉండి చూసినాం కాబట్టి చెప్తున్నా. ఆ రోజు నా కారు మీద దాడి జరిగినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసింది ఈటల రాజేందర్. కాబట్టి ఆయన ఎంత మంచి వ్యక్తో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి పోయే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీలోకి పోడు. ఒకవేళ ఈటల కాంగ్రెస్ పార్టీలోకి పోతే జనాలు ఏమంటారు, అధికార పార్టీలో పోవడం అలవాటు అయిపోయింది, ఇక అది అధికారంలో ఉంది పార్టీ కాబట్టి ఈటల కావాలని పోయింది అంటారు. కాబట్టి ఇదన్నీ కాకుండా ఈటల రాజేందర్ ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ.